అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Let's open our Bibles to Romans chapter 1. రోమన్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 ఇంకా 17 వచనాలు చదువుదాం. చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అన్నది. దేవుని యొక్క శక్తి ఏమై ఉన్నది? సువార్త. ఐ am not ashamed of the gospel of Christ, for in it is the power of God revealed అంటాడు. సో ఆ శక్తి ఎక్కడ విడుదలవుతుంది? సువార్తలో విడుదలవుతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే సువార్త అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యములో ఆయన శక్తి ఉన్నది. ఈ వాక్యము, ఈ శక్తి ఎవరికి ఇవ్వబడ్డది? వినుట వాడికి, ప్రతి ఒక్కరికి కూడా, లోకములో ఉన్న అందరికీ కూడా ఈ శక్తి ఇవ్వబడ్డది. ఇంగ్లీష్లో పవర్ అనే వర్డ్ చూస్తాం అన్నమాట. పవర్ అనే వర్డ్కి డెఫినేషన్ ఏంటంటే, పవర్ ఈజ్ ది ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్. ఓకే, సో నీ జీవితంలో నీకు ఆ శక్తి పొందుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవ్వచ్చు, వాక్యములో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి నువ్వు పొందుకున్నట్లయితే నీ జీవితంలో ఎటువంటి రిజల్ట్ చూడాలనుకుంటున్నావో, ఎటువంటి మార్పు చూడాలనుకుంటున్నావో, ఎటువంటి అద్భుత కార్యము చూడాలనుకుంటున్నావో, ఆ కార్యము నెరవేర్చబడడానికి, ఆ కార్యము నువ్వు చూడడానికి, ఆ కార్యము నువ్వు అనుభవించడానికి కావలసినటువంటి శక్తి ఆయన వాక్యంలో ఉందంట. హల్లెలూయా. చూడండి 17వ వచనం కూడా చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. చూడండి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. నీతిమంతుడు అంటే ఎవరు? ప్రతి వ్యక్తి ఎవరైతే యేసు క్రీస్తులో విశ్వసిస్తున్నారో వాళ్ళు నీతిమంతులుగా మనము మార్చబడ్డాం. ఇందాక మనము బల్లలో పాల్గొనక ముందర కూడా మనము వాక్యము విన్నాము. మన క్రియల ద్వారా కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క కృప బట్టి, ఆయన ప్రేమ బట్టి, ఆయన చేసినటువంటి కార్యము బట్టి మనం అందరము కూడా ఇప్పుడు నీతిమంతులుగా మార్చబడ్డాము. అందరము అంటే ఎవరైతే యేసు క్రీస్తులో విశ్వాసం పెట్టారో, ఎవరైతే యేసు క్రీస్తు నా దేవుడు, యేసు క్రీస్తు నా రక్షకుడు అన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఆ నీతిమంతుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవించును. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అంటే నీతిమంతులు, ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వాసముతో జీవించాలంట. దేనితో జీవించాలి? విశ్వాసముతో. దేనితో జీవించాలి? విశ్వాసముతో. గమనించండి, విశ్వాసముతో కేవలము ప్రార్థన చేయాలి అనలేదు, విశ్వాసముతో కేవలము వాక్యము బోధించాలి అనలేదు, విశ్వాసముతో కేవలము బైబిల్ చదవాలి అనలేదు. విశ్వాసము మూలముగా వాళ్ళు జీవించాలి అంట. అంటే మనము ఏ కార్యము చేసినా మన జీవితంలో జీవించినంత కాలము మనము విశ్వాసముతో జీవించాలి. అంటే ఉత్తి ఆదివారము చేసేటటువంటి పని కాదు. ఆదివారం సంఘానికి వెళ్తున్నాను కాబట్టి విశ్వాసం వాడతాను, వేరే రోజులు నేను విశ్వాసం వాడను అనేది కాదు. నువ్వు జీవించినంత కాలము అంటే సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చే వరకు కూడా, పొద్దున్న అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎయిర్పోర్ట్లో అవ్వచ్చు, రైల్వే స్టేషన్లో అవ్వచ్చు, బస్ స్టేషన్లో అవ్వచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా, హాస్పిటల్లో అవ్వచ్చు, పార్క్లో అవ్వచ్చు, మాల్లో అవ్వచ్చు, ఎక్కడ ఉన్నా కూడా విశ్వాసులు అందరూ కూడా, నీతిమంతులు ఎలా జీవించాలి? దేనితో జీవించాలి? కమాన్ గట్టిగా, దేనితో? విశ్వాసముతో మనము జీవించాలన్నమాట. విశ్వాసముతో జీవించడం మాత్రమే కాదు, రెండో విషయము చూడండి. 1 Timothy, లెట్స్ గో దేర్. 1 Timothy chapter 6. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. గమనించండి, ఆ ఫస్ట్ పార్ట్ మళ్ళీ చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడము అంటున్నాడు. ఇక్కడ కూడా క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. పాల్ క్రైస్తవులతో మాట్లాడేమంటున్నాడు, ప్రతి క్రైస్తవుడు, ఇందాకేం నేర్చుకున్నాం, ప్రతి క్రైస్తవుడు నీతిమంతుడు విశ్వాసముతో జీవించాలి. కానీ రెండో విషయం నేర్చుకుంటున్నాం, ఇక్కడ కేవలం విశ్వాసముతో జీవించడము కాదు, ఇక్కడ పోరాడాలంట. ఎటువంటి పోరాటం ఇది? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. గమనించండి, మనము నూతన నిబంధనలో చూసినట్లయితే మనము దేవుడు ఎప్పుడు కూడా సాతానుతో పోరాడమనలేదు, దురాత్మ శక్తులతో పోరాడమనలేదు, దెయ్యాలతో పోరాడమనలేదు. కానీ ప్రత్యేకముగా ఇక్కడ మాత్రం ఏమంటున్నాడు, ఈ విశ్వాస సంబంధమైనటువంటి పోరాటము మాత్రము పోరాడాలంట. సో గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్ రాసుకోండి. ప్రతి క్రైస్తవుడు కూడా, ఎవ్రీ క్రిస్టియన్ వాస్ నంబర్ 1 లివ్ బై ఫెయిత్. ప్రతి క్రైస్తవుడు విశ్వాసము చేత జీవించాలి. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు విశ్వాసము చేత జీవించాలి. అంత మాత్రమే కాదు, రెండోది, దే మస్ట్ ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి. ఈ 2 విషయాల్లో కూడా మనకి ఎటువంటి ఆప్షన్ లేదు, ఎటువంటి చాయిస్ లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే దేవుడు అంటున్నాడు, నీకు నచ్చితే విశ్వాసముతో జీవించు అనట్లేదు. ప్రతి నీతిమంతుడు విశ్వాసముతో జీవించాలి అంటున్నాడు. రెండోదేంటి, నువ్వు విశ్వాసముతో జీవిస్తున్నావు, లేకపోతే నువ్వు క్రైస్తవుడు అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు అగ్రిమెంట్ సైన్ చేసినా సైన్ చేయకపోయినావు, నేను క్రైస్తవుడిగా మార్చబడతాను అన్నప్పుడే ఇమీడియట్గా ఈ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పోరాటంలో నువ్వు ఎన్రోల్ అయిపోయావు అంతే. నీకు చాయిస్ లేదనమాట. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, ఎంతమందికి ఉండేది? ఓకే, సో కొన్నిసార్లు గవర్నమెంట్ ఒక పాలసీతో వస్తుంది, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు స్కూల్కి అటెండ్ అవుతే మాత్రం ఈ లాంగ్వేజ్ ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలి అంటారు. లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అవ్వాలి, ఖచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అన్న, ఫస్ట్ అన్న సెకండ్ అన్న, కానీ ఏదో రకంగా తెలుగు మాత్రం నేర్చుకోవాలి అనే రూల్ తీసుకురావచ్చు. సో అంటే ఏంటి, నువ్వు చదువుకుంటే మాత్రము, నువ్వు స్కూల్కి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఆ రాష్ట్రంలో నువ్వు చదువుకుంటే మాత్రం తప్పకుండా ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే అన్నట్టు. దాంట్లో చాయిస్ లేదు. అదే విధముగా ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రైస్తవుడిగా నువ్వు మార్చబడాలని కోరుకుంటున్నట్లయితే, దేవుని కొరకు జీవించాలని కోరుకుంటున్నావు అంటే, యేసుక్రీస్తు కొరకు జీవించాలని కోరుకుంటుంటే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. యు ఆర్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ టు ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. నమ్మిన అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఓకే, సో గమనించండి, ఇప్పుడు పోరాటం అంటే ప్రతిసారి పోరాటంలో ఎక్కడో ఒక దగ్గర ఒక అపోనెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నువ్వు కరాటే తీసుకో, బాక్సింగ్ తీసుకో, ఒక్క వ్యక్తే బాక్సింగ్ చేసుకోలేడు, ఆ బాక్సింగ్ మ్యాచ్ లో ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. సో అపోనెంట్స్ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు, ద ఫైట్ ఆఫ్ ఫెయిత్. సో ఈ విశ్వాస పోరాటంలో కూడా మనకి కొన్ని అపోనెంట్స్ ఉంటాయి. చూడండి, నంబర్ 1, ద ఫస్ట్ అపోనెంట్ ఈస్ డౌట్, సందేహము. సో నువ్వు విశ్వాసముతో జీవించడం మొదలు పెడతావు, కానీ జీవించే సమయంలో సందేహం రావడం మొదలవుతుంది. యూ విల్ బిగిన్ టు హ్యావ్ సర్టన్ డౌట్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే వాట్ ఇఫ్ దిస్ డస్ నాట్ వర్క్, ఇది జరగకపోతే ఎలాగా? అంటే దేవుని వాక్యం నేను చదివాను, లేకపోతే దేవుని వాక్యం పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే ఈ వాగ్దానం విడుదలయ్యింది, వాగ్దానం గురించి చదివాను, వాగ్దానం గురించి విన్నాను, కానీ ఇది జరగకపోతే ఎలాగా? జరగకపోతే నేనేం చేయాల్సి వస్తుంది? జరగకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది? జరగకపోతే నా జీవితం ఏమైపోతుంది? అంటే ఏంటి? సందేహం అనమాట. ఇట్ ఈస్ డౌట్. ద సెకండ్ వన్, ఫీలింగ్స్, ఆవభావములు, ఫీలింగ్స్. అంటే ఒక్కొక్కసారి మనము వాక్యంలో చూస్తాము, వాక్యంలో ఆయన చెప్పినటువంటి వాగ్దానం చూస్తాము, కానీ దాని తర్వాత ఏమంటాం, కానీ వాగ్దానం చూశాను కానీ మరి నాకు మాత్రము స్వస్థపరచబడినట్టు అనిపించట్లేదు, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా నాకు అనిపించట్లేదు, నాకు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డట్టు నాకు అనిపించట్లేదు, నేను అభిషేకింపబడినట్టు నాకు అనిపించట్లేదు, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది మరి ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన నాకు ఇచ్చాడని వాక్యములో ఉంది, కానీ నాకు మాత్రము నిజంగా ఆత్మీయ ఆశీర్వాదాలతో నేను నింపబడ్డాను, లేకపోతే నాకు ఇవ్వబడ్డాయి అని అనిపించట్లేదు అంటాం అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు విశ్వాసముతో జీవించవచ్చు, కానీ ఇటువంటి ఫీలింగ్స్ రావడం మొదలైనవి అనుకో, నువ్వు ఆ ఆవభావాలు ప్రకారము నువ్వు జీవించడం మొదలు పెడతావు. ఇంకొక ఉదాహరణ కూడా, మూడోది సమయము, టైం.
సో అనేక మంది ప్రార్థన చేసుకుంటాము, అనేక మంది ఒక కోరిక ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. పాస్టర్ గారు నేను ఉపవాస ప్రార్థనకు వచ్చాను, నేను ప్రార్థన చేసుకున్నాను, లేకపోతే మీటింగ్కి వచ్చాను ప్రార్థన చేసుకున్నాను, ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను, బ్రేక్ త్రూ సండేకి వచ్చాను, ఇంకేదన్నా సండేకి వచ్చాను, అక్కడ ప్రార్థన చేయించుకున్నాను, నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ ఇప్పుడు 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు, 2 వారాలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, ఎంత కాలము సమయము. Time becomes an opponent to people walking by faith. అర్థమవుతుందా? సో ఇంకా ఎన్నో అపోనెంట్స్ ఉంటాయి, కానీ ఈ 3 అపోనెంట్స్తో కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ని అపోనెంట్స్ ఉన్నా కూడా దేవునిలో నీకు ఉన్నటువంటి గుర్తింపు బట్టి దేవుడు నిన్ను ఏ విధంగా సృష్టించాడంటే, ప్రతి అపోనెంట్ని కూడా నువ్వు ఓడించి నువ్వు ఎప్పుడు కూడా విజయము మాత్రమే అనుభవించే స్థానంలో నిన్ను పెట్టాడు. హల్లెలూయా. చూడండి, 1 John chapter 5కి వెళ్దాం ఒకసారి. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. మళ్ళీ చదవండి అది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించేనా? నీ గురించి అంటే హల్లెలూయా అనండి. ఓకే, చెప్పండి. దేవుని మూలముగా పుట్టిన వారు, చెప్పండి, లోకమును జయించుదురు. లోకముని జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, మనము జయించాము, కానీ లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అంటున్నాడు. మన విశ్వాసమే. It is your faith. New Living Translation లో ఇలాగుంటుంది చూడండి. 1 John chapter 5 and verse 4 in the NLT. For every child of God defeats this evil world, and we achieve this victory through our faith. We achieve this victory because we live by faith. We achieve this victory because we fight the good fight of faith. అర్థమవుతుందా? సో ఎలాగ మనము గెలుస్తున్నాము, ఎలాగ ఈ గెలుపు మనం అనుభవిస్తున్నాము? మన విశ్వాసము ద్వారా అంట. మన విశ్వాసముతో జీవిస్తున్నందుకు, మనం మంచి పోరాడుతున్నందుకు, లోకములో ఎటువంటి సమస్య వచ్చినా విశ్వాసముతో మనము విజయము చూడగలము, అనుభవించగలము. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా. సో గమనించండి, సో విశ్వాసముతో జీవించే సమయంలో మనకి ఎప్పుడన్నా ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయడం అంటే ఎలాగ ఉంటుంది? వాట్ డస్ ఇట్ రియల్లీ లుక్ లైక్? యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి బైబిల్ తెలుసుకుందాం. టుడే ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ ప్రాక్టికల్ ఫర్ యూ. ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా అర్థమయ్యేటట్టు ఈ రోజు ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ ఒక సాలిడ్ పునాది ఉండాలి మీ జీవితంలో. విశ్వాసములో నడవాలి అంటే ఈ విధముగా నేను జీవించాలి అనేది నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో గమనించండి, యాకోబుకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా. గమనించండి, ఇక్కడ జ్ఞానము గురించి మాట్లాడుతున్నాడు, కానీ కేవలము జ్ఞానము గురించి మాత్రమే ఆలోచించొద్దు. మీకు జీవితంలో ఏదైనా అవసరత ఉన్నట్లయితే, ఏదైనా కొదువుగా ఉన్నట్లయితే, దేని కొరకైనా మీరు ఆశిస్తున్నట్లయితే, ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా ప్రార్థన చేయాలో గమనిద్దాం. చూడండి, అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేవాడు. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. చూడండి, అడగడము మాత్రమే కాదు, ఏ విధముగా అడగాలో ఇప్పుడు చూపిస్తున్నాడు. చాలా మంది మనము ప్రార్థనలో అడుగుతాము దేవుణ్ణి, కానీ ఏ విధముగా అడగాలి? నంబర్ 1 ఏమంటున్నాడు? విశ్వాసముతో అడగాలంటున్నాడు. 5వ వచనంలో ఏమంటాడు? లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్. విశ్వాసముతో అడగాలి. 6వ వచనంలో ఏమంటాడు? విత్ నో డౌటింగ్. ఎటువంటి సందేహము లేకుండా అడగాలంట. ఎటువంటి సందేహము లేకుండా అడగాలి. సో నంబర్ 1 విశ్వాసముతో అడగాలి. కేవలం ఒక ఆశతో అడగడము కాదు, ఒక కోరికతో అడగడము కాదు, విశ్వాసముతో అడగడం మొదలు పెట్టాలి. విశ్వాసముతో అడిగినప్పుడు నీ మనసులో ఎటువంటి సందేహము ఉండకూడదంట. కంటిన్యూ. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్సుకుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచకునరాదు. చూడండి, లాస్ట్ లో ఏమనుంది? అందుకు ప్రభువు నుండి తనకేమైనా దొరుకునని. తనకి ఏమైనా, కేవలము జ్ఞానము కాదు. ఇప్పుడు కేవలము జ్ఞానము దొరుకుతుందని అనుకోకూడదు అనట్లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు?
స్థిరత్వము లేదు కాబట్టి, ఆయన ఒకటి అడుగుతున్నాడు కానీ అది పొందుకుంటాడు అనేటటువంటి విశ్వాసము లేదు కాబట్టి, వాక్యముని మీద నిలబడలేకపోతున్నాడు కాబట్టి, ఆవభావాలు ప్రకారము జీవిస్తున్నాడు కాబట్టి ఏమంటున్నాడు, దేవుని నుంచి ఏది కూడా ఏమైనాను పొందుకుంటాడని తలంచకొనరాదు. సో డోంట్ ఈవెన్ థింక్ దట్ యు విల్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. కేవలము ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విజ్డమ్, బట్ ఈ ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మీకు జ్ఞానము కావాలంటే జ్ఞానము గురించి కూడా ఈ విధంగా ప్రార్థన చేయొచ్చు. కానీ మీకు ఆర్థిక విషయాలు అయితే ఆర్థిక విషయాలు, స్వస్థత అయితే స్వస్థత, సంతోషం అయితే సంతోషము, సమాధానం అయితే సమాధానము, నీ జీవితంలో నీకు ఏది కావాలో అడిగినప్పుడు కేవలము నేను అడిగేశాను అంటే సరిపోదు, కేవలము నేను ప్రార్థన చేసేసానంటే సరిపోదు. ప్రార్థన చేసావు కానీ రెండో ప్రశ్న ఏంటంటే, ప్రార్థన విశ్వాసముతో చేసావా లేదా? నంబర్ 3, మూడో ప్రశ్న, విశ్వాసముతో ప్రార్థన చేశాను. విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు డౌట్ కూడా ఉండిందా? డౌట్తో ప్రార్థన చేసావా? డౌట్ అంటే సందేహముతో ప్రార్థన చేసావా? లేకపోతే నిజంగా దేవుని వాక్యానుసారంగా విశ్వాసముతో ప్రార్థన చేసావా అనేది ప్రశ్న. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నాడు? ఐదో వచనం మళ్ళీ తెలుగులో చదవండి ఒకసారి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. గమనించండి, దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అంటున్నాడు. నువ్వు అడగగానే అనుగ్రహింపబడును అంటున్నాడు. అడిగిన తర్వాత ఆయన తలంచి అప్పుడు నీకు జవాబిస్తాడు అనట్లేదు. నువ్వు అడగగానే ఆయన ఏమంటున్నాడు? అది అనుగ్రహింపబడును. హల్లెలూయా. అటువంటి దేవుడిని మనము ఆరాధిస్తున్నాము. నువ్వు అడగగానే విశ్వాసముతో అడిగినట్లయితే ఆ క్షణమే నువ్వు అది పొందుకోగలవు. హల్లెలూయా. సో చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం. ఇక్కడ కూడా ప్రార్థన ఏ విధముగా చేయాలి మనం నేర్చుకుంటాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు నేర్పిస్తున్నానంటే, ఇది ఈరోజు అనేక మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక బ్రేక్ త్రూ కొరకు ఆశిస్తుంటారు. నేను ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన కొరకు అనేక మంది మీరు ముందరకు వస్తారు. అనేక మంది చేతులు వేయించుకొని ప్రార్థన చేయాలని ప్రార్థన కొరకు కోరుకుంటుంటారు. సో గమనించండి, ఇప్పుడు ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు ఎలాగ విశ్వాసముతో నువ్వు దేవుని యొక్క వాగ్దానము స్వీకరించాలో నేను నీకు నేర్పిస్తున్నాను. కేవలము ప్రార్థన చేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని నుంచి నువ్వు ఎలాగ పొందుకోవాలో నేను నీకు చూపిస్తున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో ఇలాగుంటది. ఐ టెల్ యూ, యూ కెన్ ప్రే ఫార్ ఎనీథింగ్. అందరూ ఎనీథింగ్ అన్నాడు. అంటే దేని గురించైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు అంటున్నాడు. దేని గురించైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఒక పాయింట్ మాత్రం మర్చిపోద్దు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు వెన్ యూ ప్రే, యూ కెన్ ప్రే అబౌట్ ఎనీథింగ్, అండ్ ఇఫ్ యూ బిలీవ్ యూ హ్యావ్ రిసీవ్డ్, ఇట్ విల్ బీ యోర్స్. సో అంటే ఏంటి? ప్రార్థన చేసుకున్న సమయంలోనే నువ్వు నమ్మాలంట. ప్రార్థన చేసుకోక ముందర కాదు, ప్రార్థన చేసుకున్న తర్వాత కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటావు ఆ క్షణము. పుట్ ఇట్ ఇన్ ద న్యూ కింగ్ జేమ్స్ ఆల్సో. న్యూ కింగ్ జేమ్స్ లో ఎలాగుందో చూడండి ఇక్కడ. దేర్ఫోర్ ఐ సే టు యూ, వాటెవర్ థింగ్స్ యూ ఆస్క్ వెన్ యూ ప్రే. ఏది అడిగినా కూడా వెన్ యూ ప్రే, ప్రార్థించినప్పుడు, బిలీవ్ దట్ యు రిసీవ్. ప్రార్థించినప్పుడు యు బిలీవ్ దట్ యు రిసీవ్. ప్రార్థించగానే యు బిలీవ్ దట్ యు రిసీవ్. కానీ మనకేం అలవాటు అయిపోయిందంటే, మనము చూచిన తర్వాత నమ్మడం అలవాటు అయిపోయింది మనకి. సో మనం ఏం చేస్తాము? మనము ప్రార్థన చేసినప్పుడు నమ్మట్లేదు. ప్రార్థన చేసినప్పుడు నమ్మట్లేదు కాబట్టి అదే విషయము గురించి మళ్ళీ 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 ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ రోజు నేను ప్రార్థన చేయించుకున్నాను పాస్టర్ గారు. లాస్ట్ టైం ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయించుకున్నాను. మళ్ళీ దాని గురించే ప్రార్థన చేయించుకున్నాను. మళ్ళీ దాని గురించే ప్రార్థన చేయించుకుంటున్నాను. మళ్ళీ దాని గురించే ప్రార్థన చేయించుకుంటున్నాను. కొంతమంది ఏమనుకుంటామంటే, అలవాటు చొప్పున అన్నిసార్లు ప్రార్థన చేయించుకుంటున్నాను కదా అంటే అది నా విశ్వాసము అనుకుంటారు. కానీ గమనించండి, వాక్యానుసారంగా ఇక్కడ విశ్వాసము గురించే యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. ఎవరు నేర్పిస్తున్నారు?
యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. విశ్వాసము గురించి నేర్పించి ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన, వెన్ యూ ప్రే బిలీవ్ దట్ యు రిసీవ్ దెమ్. నువ్వు ప్రార్థన చేసుకోగానే అది నువ్వు పొందుకున్నావు అని నమ్మాలి అంటున్నాడు. పొందుకున్నావు అని నమ్మితే ఏమవుతుందంట? అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందంట. ఆమేన్. హల్లెలూయా. తెలుగులో మళ్ళీ ఒకసారి చదవండి. మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు మీకు కలుగును. ఎప్పుడు కలుగుతాయి? నువ్వు నమ్మినప్పుడు. ఏమని నమ్మాలి? పొంది ఉన్నావని నమ్మాలి. ఆమేన్. చూడండి, ఇప్పుడు నువ్వు పొంది ఉన్నావు అని నమ్మినట్లయితే మళ్ళీ మళ్ళీ దాని కొరకే అడుగుతా ఉంటావా? చెప్పండి, లేదు. పొంది ఉన్నామని నమ్మితే నువ్వు మళ్ళీ మళ్ళీ దాని కొరకే అడగవు. కానీ పొంది ఉన్నామని నమ్మకపోతే నువ్వు దాని కొరకే మళ్ళీ 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 అడుగుతూ ఉంటావు అన్నమాట. అర్థమవుతుందా నేను చెప్పింది? వివేక్, నీ దగ్గర ఉన్న బైబిల్ ఒకసారి, ఐప్యాడ్ ఇటీ ఒకసారి. థ్యాంక్ యూ. ఓకే, మంచి ఐప్యాడ్. వివేక్, నీ దగ్గర ఐప్యాడ్ ఒకసారి ఇవ్వా. నీ ఐప్యాడ్ ఒకసారి, నీ దగ్గర ఐప్యాడ్ ఉంది కదా, అది ఒకసారి ఇచ్చే. చాలామంది చూస్తున్నారమ్మా, ప్లీజ్ త్వరగా, లైవ్లో కూడా చూస్తున్నారు. త్వరగా ఒకసారి నీ ఐప్యాడ్ ఒకసారి ఇచ్చే. ఇప్పుడు ఏమన్నా చేయగలుగుతాడా? ఆయన ఇచ్చేది ఏమన్నా ఉందా? వాక్యంలో ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమని నమ్మాలి? పొంది ఉన్నావని నమ్మాలి. నేను అడగగానే ఏం చేశాడు? ఇమీడియట్గా లేచాడు, పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఐప్యాడ్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఎన్నిసార్లు అడిగినా, ఇప్పుడు 2-3 సార్లు అడిగితేనే ఈడేంట్రా బాబు అన్నట్టు చూశారు నన్ను. ఇప్పుడు నేను మోకాళ్ళ మీద ఉండి అడగడం మొదలు పెట్టాను అనుకో, ఏమన్నా మార్పు వస్తుందా దాంట్లో? ఆయన ఇంకా చేయగలిగింది ఏమన్నా ఉందా? చూడండి, మనం ఇప్పుడు నేను అటువంటి పరిస్థితిలో ఏంటో, వివేక్కి నేనంటే ఇష్టం లేదనుకుంటా, వివేక్కి నేనంటే గౌరవం లేదనుకుంటా, ఇంతమంది ముందర అడిగినా కూడా నాకు చేసి పెట్టట్లేదు అనేటటువంటి ఆలోచనతో నేను మాట్లాడడం మొదలుపెట్టాను అనుకో, ఇప్పుడు అది నా తప్ప, అది వివేక్ తప్ప? నా తప్ప అవుతుంది. ఎందుకు? అడగగానే నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. అడగగానే. ఇప్పుడు నేను ఐప్యాడ్ కొరకు అడిగాను, ఆయన దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది, ఒక వాటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్కి అడిగితే వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేను బ్యాగ్ కొరకు అడిగితే బ్యాగ్, ఏదైనా ఆయనకు ఉన్న దాంట్లో ఏది అడిగినా తీసుకొచ్చి ఇస్తాడు నాకు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దేని కొరకైనా ప్రార్థన చేసి, దేని కొరకైనా అడగొచ్చండి. నీ జ్ఞానము తక్కువైతే జ్ఞానము కొరకు అడుగు, స్వస్థత కావాలంటే స్వస్థత కొరకు అడుగు, విడుదల కావాలంటే విడుదల కొరకు అడుగు, బ్రేక్ త్రూ అయితే బ్రేక్ త్రూ కొరకు అడుగు. దేనికన్నా నువ్వు అడిగినప్పుడు మాత్రం విశ్వాసంతో అడుగు అంటున్నాడు. చూడండి, అందుకనే ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అందరినీ అడగలేదు కదా నేను. నాకు తెలిసిన వ్యక్తిని అడిగాను. తెలిసిన వ్యక్తిని అడిగాను అంటే ఏంటి? నాకు సంబంధం ఉంది ఆయనతో. నేను సర్వీస్ ముందర ఏం చెప్పలేదు ఇలా పిలుస్తాను అని, కానీ ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ముందర చెప్పక్కర్లేదు. ముందర చెప్పకపోయినా అడిగినప్పుడు మాత్రం పరిగెత్తుకొని తీసుకొస్తాడని నాకు తెలుసు. ఎందుకు? నాకు ఆయనతో కొన్ని సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నాడు, కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, మన సంఘంలో వాలంటీర్ చేస్తాడు. సో నాకు ఆ సంబంధం ఉంది కాబట్టి నేను ఇప్పుడు అడిగితే పరిగెత్తుకొని తీసుకొస్తాడు అనే విశ్వాసము నాకు కలిగి ఉన్నాయి. ఇప్పుడు దేవునితో కూడా నీకు ఆ సంబంధము ఉంటే నీకు విశ్వాసం ఉంటుంది. నా దేవుడితో నేను ప్రార్థిస్తున్నాను. ఎక్కడో పరలోకంలో ఎక్కడుంటాడో నాకు తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు, ఆయన తలంపులు నాకు తెలియదు అనేదిగా, నాకు వివేక్ ఎలాగ ఆలోచిస్తాడో నాకు నేను అడిగితే తప్పకుండా తీసుకొచ్చిస్తాడు. అటువంటి విశ్వాసం నీకు దేవునిలో ఉందా? నేను ప్రార్థన చేసిన తర్వాత ఆయన తప్పకుండా నాకు విడుదల ఇస్తాడు, నేను తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆయన వాక్యానుసారంగా నేను ఏది అడిగినా కూడా అది నాదే అనే నమ్మకం నీకు ఉండాలి. హల్లెలూయా. ఆమేన్.
సో అందుకని ఏమంటున్నాడు, మరి ఒకసారి చదవండి వర్స్ 24. థ్యాంక్ యూ వివేక్. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నాం. సో ఇప్పుడు ఏంటి, ఒక్కసారి నేను పొందుకున్న తర్వాత మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు నాకు. చూడండి, ఇప్పుడు ఓకే, మీరు స్విగ్గీ, జొమాటో ఏదైనా యాప్ వాడినప్పుడు కూడా మీరు ఒకటి ఆర్డర్ చేసుకుంటారు. కొద్దిగా ఆలస్యం అయినా కూడా, ఆలస్యం అవుతుంది అన్నంత మాత్రాన మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అదే ఆలస్యం అవుతున్నా మళ్ళీ ఆర్డర్ చేయరు. ఎందుకు? ఆ యాప్లో ఒక మోటార్ సైకిల్ ఎలా కదులుతుందని చూస్తారు. దానిలో విశ్వాసం ఉందన్నమాట నీకు. ఆ మోటార్ సైకిల్ కదులుతుందనే దాంట్లో విశ్వాసం ఉంటే నీకు దేవుని వాక్యంలో విశ్వాసం పెట్టడానికి ఏంటి సమస్య చెప్పు? విశ్వాసం అనేది కష్టం కాదు. విశ్వాసం అనేది నువ్వు కష్టం అనుకుంటే కష్టం. అర్థమవుతుందా? విశ్వాసం అనేది అన్నిటికన్నా సులువైంది. ఆమేన్. మనం దేవునిలో నమ్మకం పెట్టుకోవడమే కష్టమైతే ఇంకా సులువు అనేది ఏంటి? శక్తివంతమైన దేవుని యొక్క వాక్యము నమ్మడం కష్టం అంటే ఇంకా దేనిలో నమ్మకం పెట్టుకోగలుగుతాం? ఎందుకు కష్టపడుతుంటామంటే చాలామంది క్రైస్తవులు వాక్యములో విశ్వసించడానికి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళ సెన్సెస్ బట్టి ఇంద్రియముల మీద డిపెండ్ అయ్యి జీవించడం అలవాటు అయిపోయింది. అంటే నేను చూస్తే నమ్ముతాను. యోహాను సువార్త 20:29 అనుకుంటా, ఒకసారి చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. తోమా కూడా నమ్మాడు, నమ్మలేదని కాదు, కానీ ఎప్పుడు నమ్మాడు? చూచిన తర్వాత, ముట్టుకున్న తర్వాత. అంటే ఆయన సెన్సరీ మెకానిజం ద్వారా నమ్మాడు. నేను ముట్టుకున్నాను కాబట్టి నేను నమ్ముతాను, నేను కల్లారా చూశాను కాబట్టి నేను నమ్ముతాను. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు నెక్స్ట్? చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాడు. చూడక నమ్మిన వారు ధన్యులు. ఇంగ్లీష్లో బట్ బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ అండ్ యెట్ హ్యావ్ నాట్ సీన్. వాళ్ళు ఆశీర్వదించబడిన వ్యక్తులు, వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అంటే నువ్వు చూడకపోయినా, ముట్టుకోకపోయినా ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన వాక్యము విడుదలైంది కాబట్టి నేను నమ్ముతాను అన్నది విశ్వాసము. హల్లెలూయా. సో మనము ప్రార్థన చేసినప్పుడు నీకు డెలివరీ వచ్చినా రాకపోయినా ఆ ఆహారము మాత్రము నీదే అని నువ్వు నమ్ముతావు. ఒక బిర్యానీ ప్యాకెట్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి, బిర్యానీ ప్యాకెట్ ఎక్కడుందో నీకు తెలియకపోవచ్చు. అది కిచెన్లో ఉండొచ్చు, ఇంకా హోటల్లో, అది ప్యాకేజ్లో ఉండొచ్చు, అది లేకపోతే ఒక అప్పుడే డెలివరీ కొరకు వెయిట్ చేస్తుండొచ్చు, కౌంటర్ మీద ఉండొచ్చు, లేకపోతే కౌంటర్ నుంచి స్విగ్గీ డెలివరీ వ్యాన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఇప్పుడు డెలివరీ బాక్స్లో ఉండొచ్చు, ఎక్కడో ప్రయాణం చేస్తుండొచ్చు, వర్షంలో ఉండొచ్చు, ట్రాఫిక్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర నీ బిర్యానీ మాత్రం ఉన్నది అనే కాన్ఫిడెన్స్ నీకు తెలుసు, నీకున్నది. అది ఇది నాది, ఎందుకు? నేను ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి. సో అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ప్రార్థన చేశాను కదా, నేను దేవునితో మాట్లాడాను కదా, ఆయన వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆయన మాట నెరవేర్చబడకుండా జరగదు, తప్పకుండా జరగాల్సిందే. హల్లెలూయా. ఆమేన్. తప్పకుండా జరగాల్సిందే. సో ఇది రాసుకోండి. ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ప్రే అగైన్, బట్ ఆస్కింగ్ అగైన్ ఇన్ అన్బిలీఫ్ ఇస్ రాంగ్. మరల ప్రార్థించుట తప్పు కాదు, కానీ అవిశ్వాసముతో మరలా అడుగుట తప్పై ఉంటుంది. అవిశ్వాసముతో మరలా అడుగుట తప్పైపోతుంది. అవిశ్వాసముతో మళ్ళీ అడగడము తప్పు అవుతుంది. ప్రార్థన చేయడం మళ్ళీ తప్పు కాదు. సో అంటే మరి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? మళ్ళీ అడగక్కర్లేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని. ఆమేన్. ఇంకా ఏదైనా ప్రార్థన చేయాలనుకుంటే వాక్యంలో ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. దేవా, నీ వాక్యానుసారంగా నేను ప్రార్థన చేశాను. మరి ప్రార్థన చేసినప్పుడు నువ్వు పొందుకోవాలని నమ్మాలని నువ్వు అన్నావు, నేను పొందుకున్నానని నేను నమ్ముతున్నాను.
దాని పట్ల నువ్వు చేసిన కార్యము బట్టి, నీ ఆశీర్వాదం కొరకు, నీ విడుదల కొరకు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు, అది నా జీవితంలో నెరవేర్చబడింది అని విశ్వాసముతో స్వీకరిస్తున్నాను తండ్రి. ఆ ప్రార్థన నువ్వు చేయొచ్చు. కానీ దేవా మళ్ళీ ఆశీర్వదిస్తావా, స్వస్థపరిచయ్యా, అది తప్పు అవుతుంది. ఎందుకు? ఒకసారి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఏం చేయాలంట? పొంది ఉన్నామని నమ్మాలి. పొంది ఉన్నామని నమ్మాలి. సో చూడండి, విశ్వాసం అంటే పాస్టర్ గారు మరి మీరు ఐప్యాడ్ అడిగారు, ఐప్యాడ్ మీ చేతిలో పట్టుకున్నారు కాబట్టి మీకు తెలుసు. మరి నేను ప్రార్థన చేసిన తర్వాత కూడా రిపోర్ట్ మాత్రం మెడికల్ రిపోర్ట్ చూస్తే ఇంకా నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఇంకా వైరస్ ఉంది, ఇంకా సెల్స్ ఉన్నాయి, ఇంకా క్యాన్సర్ ఉందని చూపిస్తుంది కదా. మీరైతే ఐప్యాడ్ సులువుగా పట్టుకున్నారు, వచ్చేసింది. మరి కనిపించనప్పుడు ఏం చేయమంటారు? ఉద్యోగం ఇంకా రానప్పుడు ఏం చేయాలి? వీసా ఇంకా రానప్పుడు ఏం చేయాలి? వివాహం ఇంకా జరగనప్పుడు ఏం చేయాలి? చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అదృష్టమైనటువంటివి యున్నవనుటకు రుజువునై ఉన్నది. రుజువు అయ్యున్నది. ఇట్ ఈస్ ద ఎవిడెన్స్. కనిపించిన దానికి ఎవిడెన్స్ అంటున్నాడు. ఇంగ్లీష్లో ఇలాగుంటుంది, నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫార్, ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. అది రుజువై ఉన్నది అంటున్నాడు. విశ్వాసము రుజువై ఉన్నది, కనిపించిన దానికి రుజువై ఉన్నది. సో అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ బిర్యానీ అవ్వచ్చు, బర్గర్ అవ్వచ్చు, పిజ్జా అవ్వచ్చు, ఏదైతే ఆర్డర్ పెట్టి అది నీది అని, లేకపోతే అది నీకు సంబంధించింది, అది నీకు వస్తుంది అనేటటువంటి రుజువు ఏంటి? నీకు ఆ యాప్లో ఉన్న రిసీట్ అవ్వచ్చు, బిల్ అవ్వచ్చు, ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వచ్చు. ఒక కన్ఫర్మేషన్ నంబర్ ఇస్తాడు, అది రుజువు అన్నమాట. సో నీకు ఆహారము కనిపించకపోయినా ఆ ఆహారము నీకు చెందింది అనేటటువంటి రుజువు. సో నువ్వు ఒక్కసారి ఆర్డర్ పెట్టిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఆ కన్ఫర్మేషన్ నంబర్ బట్టి నువ్వు చెప్తున్నావు ఇది నాది అని. అవునా కాదు? సో అదే విధముగా మనల్ని ఏం చేయమంటున్నాడు? కనిపించని దానికి రుజువు ఏంటంట? విశ్వాసం. మనకి విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన. ఏమి వినుట వలన? వాక్యము, దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క మాటలు, వాక్యం వినటం వల్ల. ఇంకొక విధంగా చెప్తాం, విశ్వాసం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాక్యము నుంచి మనకు వస్తుంది. సో చూడండి, ఇప్పుడు నువ్వు స్విగ్గీ యాప్ వాడేవనుకో, నీకు కన్ఫర్మేషన్ ఎవరిస్తారు? స్విగ్గీ ఇస్తాడు. అర్థమవుతుందా? సో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు కన్ఫర్మేషన్ ఏంటి? దేవుని వాక్యము. ఆమేన్, హల్లెలూయా. స్వస్థపరచబడ్డావు అనే దానికి రుజువు ఏంటి అన్నారు అనుకో, హాస్పిటల్కి వెళ్ళావు కదా నిన్న, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా నీకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ క్యాన్సర్ ఇంకా ఉందంటున్నారు కదా, కానీ నువ్వు స్వస్థపరచబడ్డానంటున్నావు. దానికి రుజువు ఏంటి అన్నారు అనుకో, దానికి రుజువు ఏంటి? ఆయన వాక్యము. ఎందుకు? ఆ వాక్యములో నీకు కావలసినటువంటి కాన్ఫర్మేషన్ ఉన్నది, ఆ వాక్యములో నీకు కావలసినటువంటి కాన్ఫర్మేషన్ నంబర్ ఉన్నది. సో కాన్ఫర్మేషన్ నంబర్ నీకు స్వస్థత కానేటప్పటికి ఎక్కడికి వెళ్తావు? యెషయా గ్రంథానికన్నా వెళ్ళొచ్చు, 53వ అధ్యాయానికి వెళ్ళొచ్చు, 5వ వచనానికి వెళ్ళొచ్చు, లేకపోతే పేతురుకి వెళ్ళొచ్చు. 1 Peter 2:24, 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. దానిలో ఏముండి ఉంటుంది? క్రీస్తు చేసిన కార్యము బట్టి ఆయన గాయాల చేత మనము స్వస్థత నొందితిమి అని ఉంటుంది. హల్లెలూయా. బై హిస్ స్ట్రైప్స్ యు వర్, అంటే దట్ ఈస్ యువర్ కాన్ఫర్మేషన్. దట్ ఈస్ యువర్ కాన్ఫర్మేషన్. సో ఎవరు ఏదన్నా కూడా ఇప్పుడు దానిలో నువ్వు విశ్వసించాలి. చూడండి, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు ఆర్డర్ అసలు పెట్టలేదు అని ఎవరైనా మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, ఏం చూపిస్తారు? యాప్ ఓపెన్ చేస్తారు, ఇదిగో చూడు, ఆర్డర్ పెట్టలేదు అంటావు ఏంటి, ఇదిగో. ఏదన్నా హోటల్కి మీరు బుకింగ్ చేసుకొని ఎక్కడికైనా ఊరు వెళ్ళారు అనుకోండి, అక్కడ హోటల్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి నేను సో అండ్ సో ఇది నా పేరు అంటే మీకు బుకింగ్ లేదు, మీ పేరు మీద ఏం లేదంటే నెక్స్ట్ ఏం చేస్తారు? సరే అని వెళ్ళిపోతారా? ఎందుకు? మీకు కాన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు మీకు కాన్ఫర్మేషన్ లేదనుకో, నీ కాన్ఫిడెన్స్ ఉంటుందా? లేదు. సో అందుకని విశ్వాసం ఎందుకు ధైర్యంగా ఉండరు తెలుసా? ఇది లేదు కాబట్టి. ఈ కాన్ఫర్మేషన్ నంబర్ లేదు చాలా మందికి. ఆశ ఉంటుంది, అరే ఆ హోటల్లో రూమ్ ఇస్తే బాగుంటుంది కదా అని.
ఇంత ప్రయాణం చేసి వచ్చాం కదా కొత్తూరుకి, పెద్ద హోటల్ అంట, మంచి హోటల్ అంట, అక్కడికి వెళ్ళి ఉంటే బాగుంటుంది. సరే వెళ్ళొచ్చు, కానీ నువ్వు వాళ్ళు అన్నారు అనుకోండి, లేదు మీకు రూమ్ లేదు సారీ అన్నారు అనుకోండి, మీకు కాన్ఫర్మేషన్ ఉంటే ఎవరితో మాట్లాడాలన్నా అక్కడ ఉన్న వాళ్ళతో కాకపోతే మీ మేనేజర్ని పట్టుకొని రా అంటావు. ఎందుకంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతావు? కాన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. కానీ కాన్ఫర్మేషన్ లేదనుకో, సో నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదు నీకు స్వస్థత లేదు, నీకు క్యాన్సరే ఉంది అన్నాడు అనుకో, అయ్యో సరే అండి, సరే క్యాన్సరే ఉంది. కానీ నీకు ఇది ఉందనుకో కాన్ఫర్మేషన్, డాక్టర్ ఏదన్నా నీకు అనవసరం. నువ్వు ఏ స్పెషలిస్ట్ని తెచ్చుకుంటావు నువ్వు తెచ్చుకో. చూడండి, అందుకే నా భార్యకి ఎప్పుడైతే గర్భఫలంతో దేవుడు ఆశీర్వదించాడో, ఫస్ట్ టైం సి సెక్షన్ అయిన తర్వాత రెండోసారి ప్రతి డాక్టర్ కూడా చెప్పింది ఏంటి, తప్పకుండా సి సెక్షనే అమ్మా అన్నారు. ప్రతి డాక్టర్, ఒక్క డాక్టర్ కూడా న్యాచురల్ డెలివరీ అవుతుంది అనలేదు. ప్రతి డాక్టర్ కూడా ఒకటే అన్నారు, నీకు 100% సి సెక్షన్ మాత్రమే. వాళ్ళు ఏమనుకున్నా మాత్రం నా భార్యకు ఒక కాన్ఫర్మేషన్ నంబర్ ఉండింది. ఆమె తీర్మానం తీసుకుంది, నేను ఈసారి మాత్రం న్యాచురల్ డెలివరీ ఇస్తాను అని పట్టుకుంది. ఎవ్వరు ఏమన్నా డెలివరీ రోజు కూడా డాక్టర్ వచ్చి అమ్మా ఇంకా అవ్వదు పద ఆపరేషన్ చేయాలి సి సెక్షన్, అటువంటి సమయంలో కూడా వదిలిపెట్టలేదు. లేదు నేను ఇక్కడే ఉంటాను, ఇదే రూమ్లో ఉంటాను, బయటికి వెళ్ళేదే లేదు, ఇక్కడే ఉండి నేను న్యాచురల్ డెలివరీ ఇస్తాను అన్నది. అదే విధముగా ఆమె న్యాచురల్ డెలివరీ ఇచ్చింది. ఆమేన్. ఎందుకు? కాన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. మూడోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా డాక్టర్స్ ఏమన్నారు, సెకండ్ టైం ఏదో లక్కీగా అయిపోయిందమ్మా, ఈసారి అలాగ అవ్వదు, ఈసారి మాత్రం తప్పకుండా సి సెక్షన్ అన్నారు. మళ్ళీ నా భార్య కాన్ఫర్మేషన్ పట్టుకుంది. వాళ్ళు అనేది వాళ్ళు అనుకొని, వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను మాత్రము న్యాచురల్ డెలివరీయే ఇస్తాను. అదే విధముగా 9 months అయిన తర్వాత దేవుని యొక్క కృప బట్టి ప్రతిదీ కూడా ఆమె పలికినట్టే మళ్ళీ ఒకసారి మూడోసారి కూడా న్యాచురల్ డెలివరీయే ఇచ్చింది. హల్లెలూయా. కమ్ ఆన్, దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఎలా పాస్టర్ అని పొందుకోలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్ అని పొందుకోలేదు, ఒక విశ్వాసిగా విశ్వాసముతో జీవించింది కాబట్టి, ఆ పోరాడింది కాబట్టి, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9 నెలలు పోరాడింది. ఎటువంటి సమస్య వచ్చినా ఆమె మాట మార్చుకోలేదు, ఎటువంటి రిపోర్ట్ వచ్చినా మాట మార్చుకోలేదు. ప్రతిసారి కూడా దేవుని వాక్యం మీద ఉంది కాబట్టి 9 నెలలు పోరాడించిన తర్వాత 9వ నెలకి కరెక్ట్ టైంకి న్యాచురల్ డెలివరీతో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మొదటి యోహాను 5వ అధ్యాయానికి బైబిల్ తెరుచుకుందాం త్వరగా. లెట్స్ గో దేర్ క్విక్లీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 John chapter 5 and verse 14 and 15. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. Now this is the confidence. So confidence గురించి మాట్లాడుతున్నాడు. Now this is the confidence that we have in him, that if we ask anything, అందరూ ఎనీథింగ్ అనండి, ఏది అడిగినా ఏది ప్రార్థన చేసుకున్నా అంటున్నాడు. ఇది మనకున్న కాన్ఫిడెన్స్. ఏంటి మనకున్న కాన్ఫిడెన్స్? మనకున్న తలాంతుల్లో కాదు మన కాన్ఫిడెన్స్. మనం ఏ కుటుంబంలో పుట్టామో దాన్ని బట్టి కాదు మన ఎంత చదువు ఉందో, ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉందో, నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా దానిలో కాదు కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ దేనిలో ఉన్నది? దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్. ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇది, దట్ ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినాను. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అంటే ఏంటి? ఆయన వాక్యానుసారంగా ఏది అడిగినా. ఆయన చిత్తం ఎలా తెలుసుకుంటాము? ఆయన వాక్యము ద్వారా. సో ఆయన ఏమంటున్నాడు? ఆయన వాక్యము ద్వారా నువ్వు ఏది అడిగినా ఏం జరుగుతుందంట? ఆయన ఆలకిస్తాడంట. హీ హియర్స్ us. కానీ అక్కడితో ఆగిపోదు. 15వ వచనం చూడండి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చూడండి, కలిగినవని, కలుగుతాయని కాదు.
కలిగినవి అని నువ్వు ఎరుగుతావు. కలిగినవి అనే దానిలో నువ్వు విశ్వసిస్తావు. ఇది నాది అనేటటువంటి కాన్ఫిడెన్స్లో నువ్వు జీవించడం మొదలు పెడతావు. అందుకని ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, దట్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్ హీ హియర్స్ అస్. వర్స్ 15, అండ్ ఇఫ్ హీ హియర్స్ అస్ దెన్ వాట్ ఎవర్ వీ ఆస్క్ వీ నో దట్ వీ హ్యావ్. కలిగి ఉన్నామని ఎరుగుదుము. నాట్ దట్ వీ విల్ హ్యావ్, కలగబోతున్నాము అని కాదు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటే ఏమంటున్నాడు? నీకు కలిగి ఉన్నది అని నువ్వు తెలుసుకుంటావంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా తెలుసుకోగలుగుతాం అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేయడము అంటే ఆయన వాగ్దానము ప్రకారం ప్రార్థన చేయడం. ఆయన వాగ్దానము ప్రకారము ప్రార్థన చేయడం అంటే ఆయన వాగ్దానము ప్రకారము ఏమని తెలుసుకుంటాము? దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావు అది దేవుడు ఆల్రెడీ నీకు విడుదల చేశాడు అనేది తెలుసుకుంటావు. చూడండి, ఒక వ్యక్తి స్వస్థత కొరకు ప్రార్థన చేసుకుంటుండొచ్చు, కానీ వాక్యానుసారంగా ప్రార్థన చేయాలనుకో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 1 పేతురు 2:24 వెళ్ళాలి. సో ఎందుకు? వాక్యములో అది ఉన్నది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ వాక్యము ప్రకారము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనుకో, వాళ్ళు వాక్యము ప్రకారం ప్రార్థన చేస్తున్నప్పుడే వాళ్ళకి ఏం తెలిసిపోద్ది? నేను స్వస్థపరచబడ్డాను. ఎందుకు? చదవండి ఒకసారి అది లాస్ట్లో. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పడతారు అనలేదు, స్వస్థత నొందితిరి అంటున్నాడు. ఇంగ్లీష్లో బై హిస్ స్ట్రైప్స్ యూ వర్ హీల్డ్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంది? దట్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఇఫ్ వీ ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు ద వర్డ్, అంటే మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే, మరి వాక్యం చదివినప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం తెలుసుకున్నావు? ప్రార్థన చేసేటప్పుడే నేను స్వస్థపరచబడిపోయాను. సో నువ్వు ఏది అడిగినా కూడా అది నీది. ఎందుకు? ఆయన కృపచేత అన్నీ కూడా నీకు అనుగ్రహించాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ కూడా నీకు అనుగ్రహించాడు కాబట్టి. అంటే ఆత్మీయ విషయాల్లో నేను ఎదగాలని కోరుకుంటాను పాస్టర్, ఆత్మీయ విషయాల్లో నాకు ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ప్రార్థిస్తున్నాను పాస్టర్ గారు. ఓకే, సో ఇప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి రావాలి? ఆయన వాక్యం నుంచి రావాలి, నీ ప్రార్థన నుంచి కాదు. కాన్ఫిడెన్స్ నీకు వచ్చే ధైర్యము, ఇది తప్పకుండా నా జీవితంలో నెరవేర్చబడుతుంది అనే ధైర్యము నీ ఉపవాసంలో కాదు, నీ ప్రార్థనలో కాదు. ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 చదివినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుంది? ఆయన కృపచేత నీకు ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఆయన దయచేశాడు. సో ఇప్పుడు వాక్యం తీస్తావు, వాక్యం చదువుతూ ప్రార్థన చేయడం మొదలు పెట్టావు అనుకో, దేవా నన్ను ఆత్మీయ విషయాల్లో ఆశీర్వదించు అని మొదలు పెట్టొచ్చు. కానీ ఎప్పుడైతే వాక్యం చదువుతావు, దేవా నువ్వు అన్ని విషయాల్లో ఆత్మీయ విషయాల్లో నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి విషయం నువ్వు దేని గురించైనా ఆలోచించు, నేను వాక్యానుసారంగా నీకు చూపించగలుగుతాను. నువ్వు ప్రతి ప్రార్థన దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో అది దేవుడు నీకు ఆల్రెడీ అనుగ్రహించాడని నేను నీకు చూపించగలుగుతాను. yes, amen. అది దేని గురించైనా నువ్వు తీసుకురా, ఏ టాపిక్ అయినా తీసుకురా, ఏ సమస్య అయినా తీసుకురా, అది దేవుడు నీకు ఆయన మహాకృపను బట్టి విడుదల చేశాడు అని నేను నీకు చూపించగలుగుతాను. మరి విడుదల చేసినట్లయితే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఏముంటుంది? భయం ఎందుకు ఉంటుంది తెలుసా? వాక్యం లేకపోతే. కానీ వాక్యం ఉంటే నీకు కాన్ఫర్మేషన్ ఉంటుంది. కాన్ఫర్మేషన్ నంబర్ ఉందనుకో, ఎవరన్నా నీకు అక్కడ రూమ్ లేదని చెప్పొచ్చు ఆ హోటల్లో, కానీ కాన్ఫర్మేషన్ ఉన్నంతసేపు పక్కన వాళ్ళు ఇంకొకరిని ఎవరినన్నా పక్కన పెట్టాలన్నా పక్కన పెడతారు, కానీ నీకు మాత్రం వాళ్ళు రూమ్ ఇవ్వాల్సిందే. ఆమేన్. కట్టాల్సి వస్తే ఒకటి కొత్త రూమ్ కట్టండి, కానీ నాకు మాత్రం రూమ్ ఇక్కడ ఉంది అంతే. ఎందుకు? కాన్ఫర్మేషన్ నంబర్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అందుకనే యేసుక్రీస్తు జీవితంలో గమనించండి, ఎక్కడ కూడా ఆయన సర్దుకుపోయినట్టు కనిపించదు. పడవలేదా, సరే సరే అడ్జస్ట్ అయిపోదాంలే. ఆహారం అందరికీ లేదా, అయ్యో ఉంటే బాగుండేది కదా, సరే ఈ రోజుకి ప్రార్థన చేసి పంపించేద్దాంలే. ఎక్కడ కూడా అలాగ ఆలోచించడు.
లేకపోయినా తప్పక ఇప్పుడు నాకు అది నా కోరిక, అది జరగాలి కాబట్టి అది జరగాల్సిందే. ఎందుకు? వాక్యానుసారంగా ఆయనకి ఉన్నటువంటి ధైర్యము, ఆయనకు ఉన్నటువంటి నమ్మకం అన్నమాట. అర్థమవుతుందా అందరికీ? ఏదైతే కనిపించట్లేదో, ఏదైతే నువ్వు ఇప్పుడు అనుభవించట్లేదో, దట్ ఈజ్ ఇటర్నల్ అంటున్నాడు. అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, ఆమేన్. సో అంటే ఇటర్నల్ అనేటప్పటికీ దానికి టైం లైన్ లేదు. అంటే ఎల్లప్పటికీ అది ఉంటుంది, ఎల్లప్పటికీ ఉంటుంది నీ జీవితంలో. సో నీ జీవితంలో ఇప్పుడు నీ 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 కుటుంబంలో నువ్వు శాంతి సమాధానం కొరకు కోరుకుంటున్నట్లయితే అది నీకు కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది? గొడవలు కనిపిస్తున్నాయి అనుకో, మిస్అండర్స్టాండింగ్స్, అది కనిపిస్తుంటే దాని మీద ధ్యాస పెట్టొద్దు అంటున్నాడు. దాని మీద ధ్యాస పెట్టే బదులుగా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? కనిపించని దాని మీద ధ్యాస పెట్టమంటున్నాడు. కనిపించని దాని మీద ధ్యాస పెట్టాలంటే ఇప్పుడు వాక్యము మీద ధ్యాస పెట్టమంటున్నాడు. వాక్యము మీద ఆలోచించు, వాక్యము ప్రకారము ఆలోచించమంటున్నాడు. సో నువ్వు వాక్య ప్రకారం ఆలోచించాలంటే ఏంటి? శాంతి సమాధానము సంతోషము నీదయ్యున్నది. హల్లెలూయా. శాంతి సమాధానము సంతోషము నీదయ్యున్నది. సో దాని మీద ధ్యాస పెట్టు అంటున్నాడు. ఎందుకు? అది సదాకాలము నీదే ఉన్నట్లు. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా నీ జీవితంలో నువ్వు అది అనుభవించాలని. సో గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ప్రార్థన చేయబోతున్నాం. సో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అవ్వచ్చు, నా భార్య అవ్వచ్చు, ఇంకెవరైనా ప్రార్థన చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఏ విధముగా స్వీకరించాలి? ఇంతవరకు నేను వాక్యం బోధించాను, ఇప్పుడు వరకు నీకు వాక్యానుసారంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావు. ఇప్పుడు ఎలా పొందుకుంటావు అది? మనము కానుకలు తీసుకునేటప్పుడు కూడా నీకు చూపించాను, ఆర్థిక విషయాల్లో దేవుని చిత్తం ఏంటి. నువ్వు అప్పులు పాలవ్వు ఉండడము దేవుని చిత్తము కాదు, అప్పుల నుంచి బయటపడడము దేవుని చిత్తం. కానీ ఇప్పుడు అది తెలుసుకున్న తర్వాత, దేవా అప్పుల నుంచి విడుదలయ్యా, 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 విడుదలయ్యా అని ప్రార్థన చేయడము దేవుని చిత్తము కాదు. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి, పొందుకున్నాము అని నమ్మడము మొదలు పెట్టాలి. పొందుకున్నామని నమ్మడము మొదలు పెట్టాలి. సో ఎప్పుడైతే నువ్వు పొందుకున్నామని నమ్మడం మొదలు పెడతావు, వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, దేవా నేను అప్పుల పాలై ఉన్నాను, కానీ నీ వాక్యంలో నువ్వు చెప్పావు అప్పుల నుంచి నువ్వు విడుదల ఇస్తావని. నేను చేసిన కార్యము బట్టి కాదయ్యా, నువ్వు దిస్ ఇస్ ద లార్డ్స్ వర్క్ అని నువ్వు చెప్పావు నీ వాక్యంలో. సో దాని ప్రకారము నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే పాస్టర్లు వస్తారో, ఏకీభవిస్తారో, ఎప్పుడైతే వాళ్ళు చేతులేసి ప్రార్థన చేస్తారో, దేవా ఆ క్షణము వాళ్ళ విశ్వాసముతో పాటు నేను ఏకీభవిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ వాక్యానుసారంగా ప్రతి అప్పు నా జీవితంలో కొట్టివేయబడును గాక. ఆమేన్. ఆ ప్రార్థన అయినప్పటి నుంచి నువ్వు నమ్మాల్సిందేంటి? నీ జీవితంలో ఎటువంటి అప్పు లేదు అని నమ్మాలి. ప్రతిరోజు లేచినప్పుడు, అంటే ఫాస్టర్ గారు మరి పొద్దున బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి మార్పు రాలేదు, సో అప్పుడు ఏం చేయాలి? కనిపించే దాని మీద నీ మనసు పెట్టడం కాదు, కనిపించని దాని మీద నీ మనసు పెట్టడం. అది విశ్వాసము యొక్క పోరాటము. అది విశ్వాసము యొక్క పోరాటము. నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రారంభించావు, కానీ దాని ముగింపు ఇక్కడ ఉన్నది. ప్రారంభించిన పాయింట్ నుంచి ముగింపు పాయింట్ వరకు వచ్చే వరకు కూడా నువ్వు ఏం చేయాలి? విశ్వాసం యొక్క పోరాటము పోరాడాలి. విశ్వాసం యొక్క పోరాటం. మళ్ళీ అక్కడ మొదలైన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం కాదు, నువ్వు అడిగినప్పుడల్లా మళ్ళీ మొదలు పెడతావు. అది విశ్వాసం కాదు. దేవా నేను ప్రార్థన చేయించుకుంటున్నాను, ఈరోజు దైవజనుల మీద అభిషేకం ఉందని నమ్ముతున్నాను, వాళ్ళు చేతులు నా మీద వేసినప్పుడు ఆ అభిషేకము ద్వారా నా జీవితంలో జరగాల్సినటువంటి కార్యము జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఈ క్షణము ఎప్పుడైతే వాళ్ళు చేతులు వేస్తారో ఆ క్షణము విశ్వాసముతో నేను పొందుకుంటాను. అది స్వస్థత అయితే స్వస్థత పొందుకోండి, అది విడుదలైతే విడుదల పొందుకోండి, అది సంతోషమైతే సంతోషం పొందుకోండి, అది జ్ఞానమైతే జ్ఞానం. నీకు ఏది అవసరత ఉందో అది విశ్వాసముతో పొందుకో.
రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఏ విధముగా అయితే పొందుకుందో ఆ విధముగా విశ్వాసముతో స్వీకరించు. ఆ విధముగా నువ్వు స్వీకరించగలిగినట్లయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నీ జీవితం అంతా కూడా వాక్యముతో కట్టుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 ఉంటుంది, ద వరల్డ్స్ వర్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అని. ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమై ఉన్నవని. చూడు, నీ ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క వాక్యము బట్టి నిర్మాణం అవ్వాలి. నీ జీవితం అంతా కూడా ఆయన వాక్యముతో కట్టుకో. The worlds were framed by the word of God. సృష్టి నువ్వు చూసిందంతా కూడా ఏ విధముగా కట్టబడ్డది? ఆయన మాట ద్వారా కట్టబడ్డది. ఏదో ఎక్స్ప్లోజన్, ఏదో గ్యాసెస్ కాదు. ఆ గ్యాస్ ఎందుకు వచ్చింది, ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు అయింది? ఆయన మాట మొట్టమొదటికి వచ్చింది కాబట్టి అక్కడ ఎక్స్ప్లోజన్స్ అయినాయి. ఆ మాట వచ్చింది కాబట్టి అక్కడ గ్యాసెస్ ఫామ్ అయినాయి. మాట రావాలి, ఆయన వాక్ రావాలి. ప్రతిరోజు కూడా నీకు అవకాశం ఉంటుంది. ఆయన వాక్యము ప్రకారము నీ ఇల్లు కట్టుకో. ఆయన వాక్యము ప్రకారము నీ జీవితాన్ని కట్టుకో. నీ లోకాన్ని సృష్టించు. క్రియేట్ యువర్ వరల్డ్ అండ్ ఫ్రేమ్ దెమ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. Amen. Amen. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఈరోజు చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి వ్యక్తిని నువ్వు తాకేవని నమ్ముతున్నాము. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదైతే విడుదలవ్వాలో అది విడుదలయ్యిందని నమ్ముతున్నాము తండ్రి. దేనిని ఏదైతే పొందుకోవాలని వచ్చారో అది ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ పొందుకొని వెళ్తున్నారని నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప సాక్ష్యములు వచ్చును గాక. దేవా, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము బట్టి మైటీ, సడన్ అండ్ మైటీ బ్రేక్ త్రూస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ యువర్ పీపుల్. ఇన్ జీసస్ మైటీ నేమ్ వి ప్రే. Amen and amen. Hallelujah. Hallelujah. Come on, give a loud clap offering unto Jesus. చప్పట్లు కొడుతూ ప్రభువుని యేసు నామమున గణపరుద్దాం. Hallelujah. Hallelujah. Praise be to God. Amen and amen. Hallelujah. Amen. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.